హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్తే ఫ్రెండ్స్. మా అమ్మాయికి ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఎట్లా మాట్లాడాలని చెప్పి. సో పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడతారు, ఏదైనా తప్పుగా మాట్లాడితే రైట్ తీసుకోండి. ఈ చెట్టు చనిపోతుంది ఫ్రెండ్స్, మొత్తం ఎండిపోయింది. ఈరోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళు వస్తారు, మా అమ్మమ్మ, అందుకే కొంచెం ఖుషీగా ఉన్నాను. సో ఇక్కడైతే మోటార్ వేసాము, ఆ మోటార్ ఆపడానికి ముగ్గురు వెయిట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇప్పుడే ఒక 1 అవర్ అట్లా అయింది ఫ్రెండ్స్. నిద్ర లేచి టిఫిన్కి అయితే పెట్టేసి కొంచెం బయట వచ్చాను అనమాట. సో చెట్లను అట్లా పరిశీలించేసుకోవడానికి వచ్చాను. లోపల ఉన్న ఒక చెట్టు అయితే చనిపోయింది. సో ఇప్పుడైతే సో ఈ చెట్టు కూడా కొంచెం గ్రోత్ లేదండి, దాని గురించి చూస్తున్నా. అండ్ ఇక్కడ చెట్టు ఉంది కదా, ఇది కొంచెం గ్రోత్ ఉంది. సో అలాగైతే ఇంకా ఆయన మోటార్ వేసేసి అక్కడ నిలబడుకొని ఉంటే ఇంకా ఆయనతో పాటు నేను మా చిన్నమ్మ ఇద్దరం కూడా అట్లా మాట్లాడుకుంటూ కాసేపు బయట చెట్ల దగ్గర స్పెండ్ చేద్దామని చెప్పి కూర్చున్నాము. సో ఇట్లా ఇవి గ్రోతే సరిగా లేదండి, తెచ్చినప్పటి నుంచి కూడా ఇదేమో కొంచెం గ్రోత్ ఉంది కానీ గోడ పైన పెట్టింది అస్సలు లేదని చెప్పేసి చూస్తూ ఉన్నా. ఏమైనా వేరు ఏదన్నా పోయిందా లేకపోతే ఎరువు ఏదన్నా మార్చల్లా అని చెప్పేసి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం లోపల పెట్టాం కదా, ఈ చెట్టు పేరు నాకు తెలియదు కానీ ఇవి రెండు కూడా చనిపోతున్నాయండి. అంటే మొత్తం కూడా ఇట్లా కుళ్ళిపోయినట్లు అయిపోయి ఎరువు అంతా ఎండిపోయింది. సో వీటికి ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇంకా అయితే పిల్లల కోసం టిఫిన్కి పొంగల్ పెట్టాను. సో పొంగల్ అయిపోగానే పిల్లలు ఇద్దరు తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు. అండ్ ఆ తర్వాత ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకోవాలి ఈరోజు, ఎందుకంటే అమ్మమ్మ ఇద్దరు వస్తున్నారు. సో అలాగే వాళ్ళతో స్పెండ్ చేయాలి. అమ్మమ్మ చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి. అండ్ ఇంకా కొంచెం షాపింగ్ పనులు కూడా ఉన్నాయి. సో మేము దేనికోసం షాపింగ్ వెళ్తున్నాం ఏంటని చెప్పేసి అయితే మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే అర్థమవుతుంది. అలాగే షాపింగ్ వెళ్ళొచ్చిన తర్వాత అది సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. కొన్ని అయితే ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సో అవన్నీ రాగానే మొత్తం కూడా మీకు ఒకసారిగా చూపిస్తాను. సో అదనమాట. అండ్ ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు, నేనైతే టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నాను. సో ఇంకైతే కొంచెం టీ ఏదైనా తాగాలనిపిస్తూ ఉంది. కొంచెం అంటే హెడేక్గా ఉందన్నమాట, ఎక్కువ ఈ మధ్య మొబైల్ చూడడం, స్ట్రెస్ అవ్వడం అట్లా ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఓకే, మనకి ఏదో ఒక రీజన్ కావాలి టీ కాఫీ తాగడానికి. ఎందుకంటే నేను రీజన్ లేకుండా టీ తాగానంటే మా ఆయన కొడతారనమాట నన్ను. అందుకని చెప్పేసి, ఎందుకంటే మైగ్రేన్ ఉంది కదా, టీ కాఫీ నేను తాగకూడదు, అవాయిడ్ చేయాలి. సో ఇంకా టీ తాగాలి అనిపించినప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా ఆయనకి, అందుకని చెప్పేసి అనమాట. సో ఇప్పుడైతే మనం టీ పెట్టేసుకుందాం. సో ఇంకా అలాగైతే కొంచెం టీ అయితే పెట్టుకుందామని చెప్పి వచ్చేసి ఇంకా కొంచెం టీ అయితే పెట్టేసుకున్నాను. నేను పెట్టుకుంటూ ఉంటే మా చిన్నమ్మాయి నాకు కూడా ఇవ్వు మమ్మీ, నేను బిస్కెట్స్ వేసుకొని తాగుతానని చెప్పింది, తింటానని చెప్పింది. సరే అని చెప్పేసి తనకి నాకు ఇద్దరికి పెట్టామండి. చిన్న గ్లాసులకి వెళ్ళండి, మరీ చొంపు ఏం తాగట్లేదు. సో ఎప్పుడైనా ఒకరోజు తాగాలనిపిస్తూ ఉంటుంది. కొంచెం హెడేక్గా ఉన్నప్పుడే కాకుండా మనకి ఇంటి ముందు క్లైమేట్ కానీ వెదర్ కానీ ఒక రకంగా అనిపిస్తుంది కదా, చలిగా. అలాంటప్పుడు కూడా తాగాలనిపిస్తుంది. అప్పుడు వెంటనే పాలు ఉంటే పెట్టేసుకుంటాను. నాకు ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏమంటే ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయంటే టీ తాగాలనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పాలు లేవనుకోండి, సో ఇంక వాటిని తెచ్చుకోవాలంటే మనం టౌన్కి వెళ్ళాలి. ఇక్కడ ప్యాకెట్ పాలే దొరుకుతాయి కాబట్టి సో ఆ టౌన్కి వెళ్ళి తెచ్చేకి టైమింగ్సే ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను. కాకపోతే ఇంట్లో పాలు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా నాకు బూస్ట్ కానీ కాఫీ కానీ టీ ఏదో ఒకటి తాగాలని మనసు లాగుతూ ఉంటుందన్నమాట. అందుకే మోస్ట్లీ పాలు ఇంట్లో పెట్టుకొని నేను ఇంకా టీ అయితే మంచిగా పెట్టేసుకొని నేను మా చిన్నమ్మాయికి ఒక చిన్న గ్లాస్లో వేసిచ్చేసి ఆ తర్వాత నేనైతే కొంచెం తీసుకొని అయితే ఇంకా బయట వచ్చి చెట్ల దగ్గర కూర్చొని తాగుతూ ఉన్నాను. ఈ చెట్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఉన్న అన్ని చెట్ల కంటే కూడా ఇక్కడ ఒక 2 రకాల చెట్లు ఏమో బాగా గ్రోత్ ఉన్నాయండి. తులసి కోట దగ్గర మనం పెట్టాం కదా ఆకులు ఉండేటివి, ఆ 2 కుండీల్లో ఉన్న చెట్లు. అలాగే ఈ పైన ఉంది కదా ఏదో జెట్ ప్లాంట్ ఏదో అంటారు, సో అది ఈ తాబేలు దీంట్లో పెట్టాం కదా, అదైతే చాలా మంచి గ్రోత్ ఉందన్నమాట. తెచ్చినప్పుడు మీరు చూసారు కదా, సో చిన్నగా ఉండేది, ఇప్పుడు ఎంత పెద్దదైపోయిందంటే ఇంకా గ్రోత్ వస్తుందండి. ఇంకా వీటికి టైం చూసుకొని ఎరువు కూడా కొంచెం చేంజ్ చేయాలి. మనం తెచ్చి కూడా 1 ఇయర్ అయిపోతుంది కదా, ఇంక ఈ కుండీల్లో ఉన్నదంతా కొంచెం చెతిపేసి దాంట్లోకి మంచి ఎరువు కొంచెం వేసి కనుక నాటామంటే ఇంకా బాగా గ్రోత్ ఉంటాయి అని చెప్పేసి అయితే అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వెళ్ళి పిల్లలకి టిఫిన్ అంతా పెట్టేసి పొంగల్ చేశానని చెప్పాను కదా, పెట్టి ఆ తర్వాత పిల్లలకి అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నానండి. బ్యాగ్ సెట్ చేయదు మమ్మీ, బ్యాగ్ సెట్
కుశలమే కమ్మని ప్రేమ లేఖని రాసింది హృదయమే ఊహలన్నీ పాటవై కనుల తొట్టెలో చిరుకనల కవితలే మాట మాటలో ఓహో ప్రియతమానికి వచ్చట కుశలమా చెట కుశలమే గుండెల్లో గాయమేదో చల్లంగా మారిపోయి మాయ చేసి నీలోని ప్రేమాయి సోకి సోకి కందేది వెలిచిరాని వెలుగుకి కన్నీలో ఏయ్ నువ్వు కచులతో ఎట్లేసేదే అంతే షాంపూ ప్లస్ చేతులు కాళ్ళు గమ్మునే మంట వేదన వేసేటప్పుడు తలదుబేటప్పుడు అట్లా పోతారు ఇట్లా వస్తారు ఓని వేసేటప్పుడు తగ్గుతుంది ఎట్లా వేసేది సో అలాగైతే ఇంక అక్కడ సరదాగా పిల్లలతో మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నాము. మేము ఇట్లనే ఉంటామండి డైలీ కూడా ఇంట్లో. ఎప్పుడైనా ఒక్కొక్క రోజు ఎక్కువ పని ఉందంటే మాత్రం ఆ రోజు నేను కోపంగా చిరాగ్గా నా పనులు నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎవరితో మాట్లాడను. నాకు ఏదైనా ఇంట్లో ఎక్కువగా పనులు ఉన్నాయి, తొందరగా చేసేసుకోవాల్సిన పనులు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం నేను కోపంగా ఉంటాను. ఎవరితో కూడా మాట్లాడనమాట. ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఈరోజు ఎందుకో నాకు కొంచెం మార్నింగ్ లేచినప్పటి నుంచినే మైండ్ రిలాక్స్గా ఉంది, ప్రశాంతంగా అనిపించింది. సో అట్లా హ్యాపీగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నాము. సో నేను పాడాను కదా పాట, మీకు ఎలా అనిపించింది, బాగా పాడానా లేదా అని చెప్పేసి అయితే తప్పకుండా ఇది మాత్రం కామెంట్స్లో షేర్ చేయండి. సో నేను ఫస్ట్ టైము సెకండ్ టైము అనుకుంటా ఇట్లా కెమెరా ముందు పాట పాడడం అనేది. నేను ఇట్లా ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు కానీ వంట చేసుకునేటప్పుడు కానీ ఇట్లా పాటలు పాడుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. అప్పుడు అలసట తెలియదు, కొంచెం బోర్ కొట్టకుండా కూడా చక్కచక్క పనులు చేసేసుకుంటాం కాబట్టి. ఇంకా మించితే టీవీలో ఒకప్పుడు, ఇప్పుడైతే టీవీ ఎక్కువ పెట్టను, టీవీ కూడా సరిగా చూడనులేండి ఈ మైగ్రేన్ వచ్చిన తర్వాత. అంతకుముందు అయితే టీవీలో సాంగ్స్ వేసేసి జూక్ బాక్స్ ఉంటుంది కదా, అట్లా అన్ని సాంగ్స్ మిక్సింగ్ ఉండేది వేసేసుకొని ఆ తర్వాత అయితే నేను నా పనులు చేసుకునేది అనమాట. ఇంట్లో పాటలు పాడుకుంటూ పాటలు వినుకుంటూ మధ్యలో డాన్సులు వేసుకుంటూ అట్లా. సో బట్ ఇప్పుడు అంత ఓపిక లేదు, అంత టైం కూడా లేదులేండి. సో అట్లా పిల్లల్ని కొంచెం ఫ్రెష్ మైండ్ తోటి స్కూల్కి పంపించామనుకోండి, వాళ్ళు అక్కడ యాక్టివ్గా చదువుకుంటారు. అందుకని చెప్పేసి అట్లా పాటలు పాడడం వాళ్ళని ఎనర్జీగా పంపిస్తాను అనమాట స్కూల్కి. అండ్ పిల్లలు కూడా వెళ్ళిపోయారు, నేను కూడా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంట్లో పనులంతా కంప్లీట్ అయిన తర్వాత. అండ్ ఇంకా ఈరోజు లంచ్ కూడా సింపుల్గా చేశాను, చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే అమ్మమ్మ వస్తారని చెప్పాను కదండి, ఇద్దరు కూడా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా అయ్యింది. ఇంకా రాగానే మా అమ్మమ్మతో అయితే కూర్చొని అట్లా కాసేపు మాట్లాడుకున్నాను నేను. ఇంకా మా తాతయ్య గారు అయితే లేరండి, రీసెంట్గానే ఒక 1 ఇయర్ అట్లా అయ్యింది, చనిపోయారు. సో ఇంకా మా అమ్మమ్మ మాత్రం ఉన్నారనమాట. ఇంకా తను వచ్చినప్పుడు ఇట్లా మేము మంచిగా మాట్లాడుకుంటూ హ్యాపీగా తనకు నచ్చినవి చేసి పెడతాము. సో మా అమ్మమ్మకి పాయసం అన్న వడలన్నా చాలా ఇష్టం. నాకు తెలిసి పాయసం అయితే చాలా ఇష్టం అండి. ఆ పాయసంలో అప్పలం వేసుకొని తినడము, వడలు ఉంటాయి కదా మసాలా వడలు, వాటిని పాయసంలో అద్దుకొని తినడం, ఇట్లాంటివి చాలా ఇష్టం అనమాట మా అమ్మమ్మకి. అందుకని చెప్పేసి ఇక్కడ నేను పాయసం చేశాను. ఇంకా ఈరోజు నాన్ వెజ్ ఏమీ కూడా వండమన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా పాయసం చేసేసి ఇంకా పాయసంతో పాటు ఉద్దివడలు అయితే చేశానన్నమాట. ఇంకా అమ్మమ్మకి అయితే తీసుకొచ్చి పెట్టేశాను, తనైతే తింటూ ఉంది. సో ఇట్లా వడలు పాయసంలో మిక్స్ చేసేసుకొని తినడం చాలా అలవాటు అనమాట. మా తాతకి అయితే పాయసంలో వడలు నంచుకోవడం, అప్పలం వేసుకొని తినడం చాలా ఇష్టం. సో నాకు మా అమ్మమ్మ అన్న మా తాత అన్న చాలా ఇష్టం అండి. బట్ మా తాత అయితే లేరనమాట ఇప్పుడు. నిజంగా అది అప్పుడప్పుడు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. మనకి ఏజ్ అయిపోయిన వాళ్ళతో చాలా వరకు మెమరీస్ ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు మనల్ని పెంచింటారు, మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేసిందే వాళ్ళే చెప్పొచ్చండి. ఎందుకంటే అమ్మమ్మ
వాళ్ళు లేకపోతే మనం లేమన్నమాట. మనం పుట్టినప్పటి నుంచి బాలింతలు అంటే అమ్మలు బాలింతగా ఉన్నప్పుడు, మనం చిన్న బిడ్డగా ఉన్నప్పుడు మనకి స్నానాలు చేయించడం దగ్గర నుండి ప్రతి ఒక్కటి మా అమ్మమ్మ నాకు చేసింది. అండ్ ఇంకా అప్పుడప్పుడు సినిమాలు పిచ్చి అనమాట మా అమ్మమ్మకి. అట్లా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందంటే నన్ను పిలుచుకొని సినిమా థియేటర్కి వచ్చేసేది. అప్పుడు కింద కూర్చొని చూసేదనమాట, నేల టికెట్లు అని చెప్పి. అట్లా నేల మీద కూర్చొని ₹2 అట్లా ఉంటుంది కదా టికెట్, అట్లా తీసుకొని మమ్మల్ని సినిమా చూసుకొని పిలుచుకొని వచ్చేది. గుళ్ళకి తీసుకెళ్ళేది నన్నైతే. అట్లా మంచి మెమరీస్ ఉన్నాయి. నాకేమైనా కావాలంటే తీసి ఇవ్వడం కానీ. అఫ్కోర్స్ అమ్మమ్మలు అంటే నానమ్మల కంటే అమ్మమ్మలు కొంచెం గ్రేట్గా ఉంటారు కదా, బట్ మా అమ్మమ్మ అట్లా కాదండి. మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుందో వాళ్ళ కొడుకు పిల్లల్ని కూడా అంతే బాగా చూసుకుంటుంది అనమాట. ఎవ్వరికి కూడా ఇంత ఇంచు కూడా ద్రోహం చెయ్యదు. సో అమ్మమ్మ అంటే కూతురు పిల్లల్ని ఎట్లా చూసుకుంటుందో కొడుకు పిల్లల్ని మాకంటే 1000 రెట్లు ఎక్కువగా చూసుకుంటుంది. సో అంత మంచి బాండింగ్ ఉంది మా అమ్మమ్మతోటి. చాలా చాలా కష్టజీవండి తను. ఈవెన్ ఇప్పటికి కూడా తన వల్ల అయినంత పని చెయ్యాలి, తను ₹10 సంపాదించాలి అనే టైప్లో ఉంటుందే కానీ ఖాళీగా కూర్చొని తినాలి, ఎవరో పెడితే మనం తినాలన్న థాట్లో అస్సలు ఉండదన్నమాట. అంత టాలెంటెడ్, అంత కష్టజీవి మా అమ్మమ్మ అయితేను. సో అలాగా వాళ్ళు అప్పట్లో తిన్న ఫుడ్ ఏంటో మరి ఇంత ఏజ్ వచ్చినా కూడా మంచి శక్తి అయితే ఉంది వాళ్ళకి. మనకైతే ఇప్పటికే అలసిపోతున్నాం మనము, ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పి. అండ్ ఇంక ఇక్కడ లంచ్ ఏం చేశానని చెప్పి చూపిస్తూ ఉన్నాను మీకైతేను. ఇక్కడ నేను రైస్ పెట్టాను. అలాగే రైస్తో పాటు ఇంకా నేను నాన్ వెజ్ తిన్నాను చెప్పాను కదా, ఇంకా మా అమ్మమ్మ కోసం అని చెప్పేసి ఎగ్ చేశానండి. నేను ఇంకా ఈరోజు నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఏం తిన్ను, అందుకని చెప్పేసి నాకు నిన్నటి కూర ఉంటే ఉర్లగడ్డలు బఠానీలు వేసి చేస్తున్నాను. అదైతే నేను వేడి చేసుకుంటూ ఉన్నాను అనమాట, తిందామని చెప్పేసి. అండ్ ఇంకా మా అమ్మకి, పిల్లలకి, అమ్మమ్మకి, వీళ్ళందరికీ కూడా ఎగ్ కర్రీ చేశాను. సో చూపిస్తాను మీకు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పాయసం చేశానని చెప్పాను కదా, కొంచెం పాయసమే చేశానులేండి. సో అమ్మమ్మకి ఇంకా అమ్మ ఉంది కదా, ఇంకా యాక్చువల్లీ మేము అమావాస్య తలిగేసినప్పుడు చేశాం కాబట్టి పిల్లలు కూడా పెద్దగా ఏమీ అంత లైక్ చేయరని చెప్పి అప్పుడు కొంచెం చేశాను. ఇప్పుడు కూడా కొంచెమే చేశాను అనమాట. మరి రెగ్యులర్గా తినాలంటే కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి ఇంకైతే రైస్ పెట్టాను. ఇంకా రైస్తో పాటు ఇక్కడైతే కొంచెం రసం కూడా ఉంది నిన్నటిది. వీక్లీ 2 times అట్లా రసం పెడుతూ ఉంటానులేండి. అలాగే ఇంక ఇక్కడ ఎగ్ కర్రీ చేశాను కదా, చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఇంకా పాయసం అయితే కొంచెమే చేశానని చెప్పాను కదా. సో అమ్మ, నేను, మా అమ్మమ్మ తిన్నాము. అండ్ ఇంకా మా ఆయన కొంచెం తిన్నారు. ఆ తర్వాత పిల్లలకి లంచ్ క్యారీ కేసి పంపించాను అనమాట. సో ఇట్లా రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు లంచ్ బాక్స్కి అయితే నాన్ వెజ్, చికెన్ కానీ, బిర్యానీ కానీ, ఇట్లా ఎగ్ కానీ ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటాను. అక్కడ అందరి పిల్లలు కూడా తెచ్చుకొని తింటూ ఉంటారు. సో అందుకే నేను ఇస్తూ ఉంటానండి. స్కూల్లో అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళకి ఫుడ్ అంతా పెట్టి తినేసిన తర్వాత నేను, మా అమ్మ ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్ళేసి వచ్చామండి. షాపింగ్కి అయితే దేనికి వెళ్ళాము, ఏం కొన్నామని చెప్పేసి అయితే మీకు నెక్స్ట్ సపరేట్ వీడియో అయితే షేర్ చేస్తాను, దేనికోసం కొన్నానని చెప్పేసి. అండ్ ఇంకా అమ్మమ్మ అయితే ఇక్కడ బయలుదేరుతూ ఉంది. ఊరికి కాదండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో 2 days అయింది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. నేను చూడాలంటా ఉన్నానని చెప్పేసి అయితే ఇంకా నన్ను చూడాలని చెప్పేసి వచ్చిందనమాట. రేఖను చూసుకొని వెళ్ళిపోతాను అట్లే అని చెప్పి. బట్ 1 week ఏమో ఉంటానని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది మా అమ్మ అయితే. ఇక్కడైతే ఇద్దరిని బండ్లో ఎక్కించుకొని వెళ్ళడానికి టైం అంటే ప్లేస్ సరిపోదు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అమ్మమ్మను వదిలేసి వచ్చి ఆ తర్వాత అమ్మను వదులుతానని చెప్పేసి ముందుగా అమ్మమ్మని పంపిస్తూ ఉన్నారు. ఒక 10 నిమిషాలు పడుతుంది అంతే అండి మనం ఉన్న దగ్గర నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అందుకని చెప్పేసి ఫస్ట్ ఒకరిని, సెకండ్ ఒకరిని వదులుతానని చెప్పేసి అయితే ఇక్కడ ఎక్కించుకుంటూ ఉన్నారు. మా అమ్మమ్మతో పిచ్చ కామెడీ ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఏంటంటే మా అమ్మమ్మకి ఇష్టం అని చెప్పి రాజశేఖర్ మూవీస్ అంటే చాలా ఇష్టం అండి తనకి. సరే అని చెప్పి మా అన్నయ్య మూవీ పెట్టారనమాట. దాంట్లో స్టోరీ అంతా చెప్పడము, వాడు ఎందుకు అన్నం తినకుండా లేసేసినాడు, అయ్యో అన్నం తినలేదే వాడు పాపం లేసేసినాడే, ఏం జరిగిందో అని చెప్పడం కానీ అట్లా ఫన్నీగా చాలా కామెడీగా ఆ సినిమా స్టోరీలు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సరిగా వినిపించదు తనకి. ఆ వినిపించకపోవడం వల్ల స్టోరీ మనం అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు భలే కామెడీ వస్తుంది నాకైతేను. అట్లా పిచ్చ కామెడీలు చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసి బాగా నవ్వుకున్నాము. మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి బండిలో ఎక్కి కూడాను ఏదో జోకులు వేస్తోంది. ఇంకా మా పెద్దమ్మాయి అయితే చూడండి అక్కడ నవ్వుతుంది అనమాట ఆ జోకులకి. ఇంకా అట్లా అమ్మమ్మని అయితే పిలుచుకెళ్ళి వదిలేసి వచ్చి అమ్మని తీసుకెళ్తారనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.